గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మే మాసము 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నాను. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు చూసినట్లయితే మేషములో రాహు అలాగే సూర్యుడు సంచరించగా, వృషభములో బుధుడు, తులలో కేతువు, మకర రాశిలో విశేషించి చెప్పాలంటే ఇప్పుడు ఏ గ్రహము లేదు. ఎందుకంటే శని అతిచారం చేయడం అనేది జరిగింది కాబట్టి కుంభరాశిలోకి శని వెళ్ళడము, అక్కడ శని కుజుంతో కలవడం జరిగింది. మీనరాశిలో శుక్రుడు అలాగే గురువు కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా ఉండగా చంద్రుడు మేషరాశిలోను, వృషభ రాశిలోను, మిథున రాశిలోను, కర్కాటక రాశిలోను ఈ వారం అంతా కూడా సంచారాన్ని కొనసాగిస్తారు. తత్ఫలితంగా కన్యా రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి అలాగే ధనుస్సు రాశి వారికి కూడాను చంద్రాష్టం సంభవించబోతుంది. ఆ సందర్భంలో ఎలాంటి విధి నియమాలను పాటించాలో కూడా నేను ఆయా రాశుల గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరుగుతుంది. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానానికి అధిపతి అయి లాభస్థానంలో లాభాధిపతి అయినటువంటి శనితో సంచారం చేయడము ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎలాగంటే 11వ స్థానంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో అన్ని విధాలుగా సక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్నాళ్ళుగా చిన్న చిన్న కష్టాలకి బాధలకి ఓర్చి ఒక కంపెనీలో కానీ లేదా కార్మిక వృత్తిలో కానీ చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడాను ఊపందుకోబోతుంది. వారి వృత్తి వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ వారంలో ఉచ్చ పొందడము, అది కూడా మీనరాశుల్లో సంచారాన్ని కొనసాగించడము, అలాగే మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడాను మేషరాశిలో ఉచ్చ పొంది ఉండడము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. ఈ గ్రహాలు సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది, తండ్రి ద్వారా అనుకూలం ఉంటుంది. అయితే తండ్రితో పగ పెంచుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రాహు మీ మేషరాశిలోనే ఉండడము, కేతువు మీ యొక్క సమసప్తమ స్థానమైన తులలో ఉండడం వల్ల భాగస్వామి వ్యాపారాల్లో ఏదేని చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు కానీ సర్దుబాటు చేసుకుని వెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. షష్ఠమాధిపతి బుధుడు ఇప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉండి అప్పుల బాధల నుండి తొలగించే పనిలో ఉన్నారు. అందువల్ల ఇబ్బంది మాత్రం ఉండదు. జాబ్ పర్పస్కి కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురువు తన స్వక్షేత్రమైనటువంటి మీనములో ఉండడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి, అది కూడా 12వ స్థానం అయింది కాబట్టి చాలా వరకు అక్కడ నివసిస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. అయితే చంద్రుని యొక్క సంచారం చూస్తే ఇప్పుడు మేషరాశిలోనే 1వ తారీఖు ఉండడం అనేది జరిగింది కాబట్టి కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురైనప్పటికీ కొద్దిగా ఉల్లాసంగా టేక్ ఇట్ ఈజీగా కానీ తీసుకోగలిగితే సమస్య అయితే ఉండదు. 2, 3 తారీఖులు మాత్రము
ఆర్థిక ఎదుగుదల వరకు మీరు కొద్దిగా శ్రమించాలి. కుటుంబం కొరకు మీరు కొద్దిగా కర్తవ్యంగా బాధ్యతగా వహించడం అనేది అవసరం అవుతా ఉంది. 4, 5, 6 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. మీ కనిష్ట సోదరిములు అనుకూలించడం కానీ, ఇరుగు పొరుగు వారు కనీసము మీకు సలహాలు ఇవ్వడం కానీ, తిక్క ఫ్రెండ్ యొక్క అనుకూలత కూడాను రావడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీకు మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాల్సినటువంటి రోజు ఏమిటంటే 7వ తారీఖున. ఆమెకు మనసు స్థిరంగా ఉండకపోవడము, మీరు వాహనాల్లో వెళ్తున్నటువంటి వారు కూడా కొంతమంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఏర్పడతా ఉంది. అయితే ఈ వారంలో అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కోపం అధికంగా ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సౌఖ్యవంతమైన జీవితము, లగ్జరియస్ లైఫ్ని పొందే మార్గంలో వీళ్ళు ప్రణాళికలు రచిస్తారు కూడా. ఉన్నతమైన స్థాయిలో జీవించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము అన్ని విధాలుగా లాభదాయకంగా ఉన్నప్పటికీ వీరు ఏ పనినైనా కానీ దగ్గరలో చూసుకోవాలి, కానీ దూరపు కొండలు నునుపని దూరంగా వెళ్ళి అక్కడ పనిచేద్దాం, అధిక ఆదాయం వస్తుందని మాత్రము ఊహించకూడదు. దానివల్ల నష్టమే వస్తుంది, ఇది గమనించవచ్చు. ఈ వారంలో మీరు అధికంగా దక్షిణామూర్తిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠమ స్థానానికి అధిపతి అయ్యి మీ రాశికి అష్టమ లాభాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసి లాభస్థానంలోనే సంచారం చేయడం చూస్తే మొత్తం మీద ఈ వారమంతా కూడాను మీకు ఆరోగ్య విషయంలో కానీ, అలాగే ఆర్థిక విషయంలో కానీ, సమాజంలో మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ విషయంలో కానీ లాభదాయకంగానే ఉందని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఈ వారం వృషభ రాశి వారికి ఉండబోతుంది. అంతేకాకుండా భాగ్యాధిపతి అయినటువంటి శని ఇప్పుడు మీ రాశికి వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజుంతో కలిసి దశమ స్థానంలో సంచారం చేయడము చాలా అనుకూలంగా ఉంది. కనీసము ఒక పాపగ్రహమైనా కానీ 10వ స్థానంలో ఉండాలి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం. కానీ ఈ వారంలో 2 పాపగ్రహాలు సంచారం చేయడము, అది కూడాను మీకు లక్ష్య సాధకుడైనటువంటి కుజుడు, కర్మకారకుడైనటువంటి శని ఉండడము ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఎంత శ్రమ పడినా కానీ ఆ క్రెడిట్ని వేరే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు కొద్దిగా మెలకుగా ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు వృషభ రాశికి వ్యయ స్థానంలో మీ రాశికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్యుడు, రాహు కూడా సంచారం చేయడం అనేది ఒక విధంగా విద్యార్థులకు అనవసరమైనటువంటి ఆలోచనలను ప్రేరేపించే విషయంలో వారు శ్రద్ధ చూపుతారు ఈ గ్రహాలు అని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో ఒత్తిడి కూడాను ఈ విద్యార్థులపైన అధికంగా ఉంటుంది. మీ జన్మరాశిలోనే పంచమ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు సంచారము మీకు అనుకూలంగా ఉంది. రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడము, మీరున్నటువంటి ఫీల్డ్లో సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంక్ సెక్టర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఫైనాన్స్, మీడియా ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే 6వ స్థానంలో కేతువు మనకు అనవసరమైనటువంటి విషయ వాంఛను పెంచి గొడవలకు తరచొచ్చి రచ్చలు రగడలకు దారితీసే విధంగా ఉన్నప్పటికీ దాని నుండి మీరు బయటపడడానికి కూడా అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి వ్యత్యాసం కూడా ఉండదు. అయితే ఈ వారంలో మీకు 1వ తారీఖున కొద్దిగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. అది కూడాను అనవసరమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో చేసుకున్నటువంటి ఖర్చులే అవుతాయి. 2, 3వ తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క తెలివితేటల వల్ల సమాజంలో చాలా వరకు మీరు ఎక్స్పోజర్ అవుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి, సమాజంలో బాహ్య ప్రపంచంతో ఒక మింగిల్మెంట్ అవడానికి అవకాశం ఉంది.
4, 5, 6 తారీఖుల్లో ఆర్థిక కష్టాలు రావడము, కుటుంబానికి చాలా వరకు అనుకూలంగా ప్రవర్తించలేకపోవడము, మీరు అన్నటువంటి మాటలకి మీ కుటుంబ సభ్యులే అపార్థాలకి దారితీయడము, ఇలాంటివి సంభవించవచ్చు. అయితే 7వ తారీఖున మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇంతవరకు చక్కటి డిసిషన్ తీసుకోలేనటువంటి వారు, కుటుంబంలో వారందరూ కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో అసహనంగా ఉండకుండా ఉంటే మంచిది. అలాగే తదుపరి రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 2, 3, 7 తారీఖులు చాలా వరకు అనుకూలిస్తున్నాయి. ఈ 3 రోజులు ఉపయోగించుకొని మీరు కానీ లావాదేవీల్ని కొనసాగించగలిగితే ఆర్థికంగా బలపడతారు. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ మీ నుండి ఎంతైతే ఆదాయము వస్తుందో అంత ఖర్చు కూడా పెట్టవలసిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలా, ఎవరికి ఖర్చు పెట్టాలా, ఎవరికి ఖర్చు పెట్టకూడదు, ఎవరు అడిగితే ఇవ్వాలా, ఎవరు అడిగితే ఇవ్వకూడదు అన్నటువంటి ఒక మీమాంస మిమ్మల్ని వెంటాడడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారంలో అధికంగా మీరు ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, వాహనానికి ఖర్చు పెట్టడము, ఇంటిలో ఇల్లాలకి కావలసినటువంటి అన్ని విషయాలకి మీరు వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి అవసరం కూడాను ఏర్పడతా ఉంది. కానీ వీటన్నిటిని కూడా తట్టుకొని మీరు బయటకు పడగలరంటే ఖచ్చితంగా పడతారు. దీంట్లో ఎలాంటి సందేహమే అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు మీకు లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అక్కడ రాహు ఉండడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాలకి కొద్దిగా ఆశ అనేది కలుగుతుంది. నిరుత్సాహం లేకుండా ఎలాగైనా సాధించాలన్నటువంటి ప్రేరణ రాహు చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఒక ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలి, జ్ఞాన సంపత్తిని పొందాలి అన్నటువంటి ఆలోచన కలిగి మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఫెయిల్యూర్ను కూడా చవిచూడడానికి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు మీ యొక్క దశమ కేంద్ర స్థానం 10లో చాలా స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ రీత్యా, పదవుల రీత్యా, ఉపన్యాసాలు ఇచ్చేవారికి కానీ, జ్యోతిష్యం చెప్పేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారంలో వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు కూడాను మీకు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, డాక్టర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే తండ్రి యొక్క వృత్తిని స్వీకరించి చేస్తున్నటువంటి అందరికి కూడాను చాలా అనుకూలంగా ఉండబోతుందనడంలో సందేహమే లేదు. భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శని సంచారం వలన మీకున్నటువంటి చిక్కులు, కష్టాలు తొలగిపోవడము, అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీకు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే ఆలోచనలు కలిగి దానికి అందరి యొక్క సహాయ సహకారాలు కలగడమే కాకుండా ఒకవేళ మీరు ఎవ్వరికీ మీరు నష్టం చేయకపోయినా కానీ ఇప్పుడు అందరూ మీకు మంచి చేసే మార్గంలో వాళ్ళు రావడం, అంటే లోన్ ద్వారా కూడా మీకు సక్సెస్ని పొందడము, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం అనేది కూడా జరుగుతుంది. విద్యార్థులకైతే వారి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. స్త్రీలకి అనుకూలంగా ఉండబోతుంది. వీరికి సంతాన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. బిడ్డల యొక్క అనుగ్రహంతో, బిడ్డల యొక్క కృప అంటే వారి యొక్క అభిమానము లేదా అనురాగంతో మీరు వాళ్ళ నుండి శుభవార్తను కూడా పొందడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే 1వ తారీఖున మంచిగా లాభాలు రాబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలించబోతుంది. ముఖ్యంగా 2, 3 తారీఖుల్లో కొద్దిగా వ్యయం ఉంటుంది. కానీ అది మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్లే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. 4, 5, 6 తారీఖులు చాలా అనుకూలంగా ఉంది. 7వ తారీఖు మాత్రము మీ కుటుంబంలో చిన్న అనవసరమైనటువంటి స్పర్ధలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మనసు స్థిరంగా ఉండకపోవడానికి అది కారణం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు
తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. తండ్రిని విసిగించుకోకుండా, పగ చేసుకోకుండా ఆయన కోపతాపాలకు తట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరము ఏర్పడుతూ ఉంది. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా సర్ప్లైస్ గెయిన్స్ రావడము, హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవడము, మీ ఆశలు కోరికలు ఏమైనా ఇంతవరకు తీరకుండా ఉంటే తీరే మార్గంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో కానీ, లేకపోతే మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి కొత్త కొత్త బిజినెస్లో మీకు అంగీకారము లేదా అగ్రిమెంట్ సంబంధమైన విషయంలో తప్పనిసరి అగ్రిమెంట్ చేసుకోగలుగుతారు. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే అధికంగా వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని గ్రహాలు అందిస్తున్నాయండి. ఏ విధంగా మనం అలా చెప్పగలమంటే 1వ తారీఖున మీ వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలించడానికి, మీ ఇంటికి రాబడి రావడానికి, ధన ఆదాయం కలగడానికి అవకాశం ఉందండి. ధనాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు జీవన స్థానంలో ఉండడము, అక్కడ రాహు ఉండటం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీ కోరికలన్నీ కూడా నెరవేరబడుతున్నాయి. ఇంత నాకు రాబడి రావాలి ఈ వారము అంటే అంతే రావడానికి కూడా అవకాశాన్ని కలిగిస్తుంది రాహు. అయితే మీ లాభస్థానం కూడా ఇక్కడ బలపడింది. దాని కారణం ఏంటంటే మీ యొక్క ప్రయత్న స్థానాధిపతి అయిన బుధుడు అక్కడ సంచారం చేయడం కూడా అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా మీకు 2, 3 తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లోనే కాదు, మీ పలుకుబడి విషయంలో కావచ్చు, మీకు 10 మందితో ఏర్పడే ఎక్స్పోజర్ విషయంలో కానీ, ఈ బాహ్య ప్రపంచంతో మీకున్నటువంటి సంబంధాలు, కాంటాక్ట్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సెస్, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. 4, 5, 6 తారీఖులో మాత్రం కొద్దిగా అధికమైన ఖర్చులు ఉంటాయి. కానీ అది మీ యొక్క నోటి దురుసు వల్లనే అది కలుగుతాయి. నేను ఖర్చు పెడతానని మాట ఇవ్వడం వల్ల, అంటే మీ వల్ల అయితేనే మాట ఇవ్వండి ఈ వారంలో, లేదంటే అనవసరమైనటువంటి వాక్కును ఇచ్చి చిగులుకోకండి. ఈ వారంలో 7వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడం కానీ, సిద్ధ గురువుల్ని మీరు కాంటాక్ట్ అవ్వడం కానీ, వారి యొక్క ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు పొందడం కూడా జరగబోతుందనలో సందేహమే లేదు. ఇప్పుడు భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడము, అలాగే మీ లాభాధిపతి శుక్రుడు సంచారం చేయడం జరిగింది. కాబట్టి మీరు ఊరుదిలి వెళ్ళిపోయి ఉన్నా, వేరే చోటికి వెళ్ళిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్నా కానీ అక్కడ మీకు ఏదో ఒక విధమైనటువంటి అనుకూలత అనేది కలగడము, స్త్రీలు అనుకూలించడము, కొత్త స్త్రీలు పరిచయం అవ్వడము, వారి యొక్క ఉన్నతికి మీరు పాటుపడడం వల్ల వారు పూర్తిగా మీకు సాక్రిఫై అవ్వడం కూడా జరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే 8వ స్థానంలో శని కుజుని సంచారం పెద్దగా యోగవంతంగా లేదు. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావడము, అనవసరమైనటువంటి వాటిలో చిగులుకోవడము, ఆఫీసులో మీరు అన్న మాటలకి అనని మాటలకి వారు అపార్థాలు చేసుకుని మిమ్మల్ని తీసుకెళ్లి బాస్ దగ్గర చిగిలించేయడము, అలాగే మీ ఉద్యోగంలో నుండి కూడా మీరు పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. అయితే ఈ సందర్భంలో చూసినట్లయితే 4వ స్థానంలో కేతు తల్లి యొక్క ఆరోగ్యాన్ని చేర్చడానికి, మీకున్నటువంటి గృహము కానీ లేకపోతే వాహన సంబంధమైన డాక్యుమెంట్ విషయంలో కొన్ని లిటిగేషన్స్ ఫామ్ చేయడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఇందులో మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ బుధుడు మీ రాశికి లాభస్థానంలో సంచారం చేయడము, ధనాధిపతి సూర్యుడు దశమ కేంద్ర స్థానంలో సంచారం చేయడము, దీనివలన మీరు ఏదైనా వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇచ్చుంటే అది తిరిగి రావడానికి అవకాశాన్ని ఈ వారం మీకు అనుకూలంగా చేస్తూ ఉందండి. అయితే ఈ వారంలో కర్కాటక రాశికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. తండ్రి అనుకూలత ఉంది. తండ్రి కుటుంబ పరంపర ద్వారా మీకు చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితం అనేది రాబోతుంది అనడంలో సందేహమే లేదండి. అలాగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి, స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ వారంలో మీకు అనారోగ్య హేతులుగా కనబడుతున్నటువంటి అబ్డామిన్ ప్రాబ్లం కానీ, కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి తగ్గబోతుందనడంలో సందేహమే లేదు.
అదే సమయంలో ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి యొక్క వృత్తి వ్యాపారంలో చాలా వరకు ఆదాయం రాబోతుంది. కానీ ఇంతకుముందు మీరు ఏదైనా కానీ డీకేటీ పట్టా సంబంధమైనటువంటి పొలాలని కానీ స్థలాలని ఆక్రమించుకుంటే అది గవర్నమెంట్ పరం అవడానికి కూడా అవకాశం ఉంది. విద్యార్థులకు వారు చదివిన చదువుకి చక్కటి ఉద్యోగ ప్రాప్తి కూడా కలగబోతుంది. వారు రాబడితో ముందుకు పోవడానికి కనీసం పార్ట్ టైం జాబ్ చేయడానికైనా అవకాశం ఉంటుందన్నమాట. ఈ వారంలో మీరు విష్ణుమూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు యోగవంతంగా ఉంది. ఎవరికంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి కానీ, దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నవారికి కానీ, అలాగే మీకు ఒకవేళ వివాహమై ఉంటే మీ భార్య యొక్క లేదా భర్త యొక్క థిక్ ఫ్రెండ్ యొక్క కుటుంబానికి, అలాగే భార్య లేదా భర్త యొక్క ఏమంటారు దీన్ని సహోదరులకు, కనిష్ట సహోదరులకు, అలాగే మీ చిన్నాన్న వారి కుటుంబానికి, వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంది. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది ఈ వారంలో. కానీ ఒకటి మైనస్ ఏమిటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు నియమాలని పాటించాలి. ఒకవేళ మీరు మామూలుగా గవర్నమెంట్ సంబంధమైనటువంటి బస్సుల్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఇలాంటి వాటిలో కానీ వెళ్తే సమస్య లేదు. ప్రైవేట్ వాహనాలు నడిపేటప్పుడు మాత్రమే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు గమనించి ముందుకెళ్ళాలి. అయితే అష్టమ స్థానంలో ఇప్పుడు మీ రాశికి పంచమాధిపతి సంచారం చేయడం వల్ల ముఖ్యంగా పిల్లల యొక్క ప్రయాణం, పిల్లలు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు వాహనాల్ని అధికంగా ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల ఖండం చేసుకొని ఇంటికి రావడము, వాళ్ళు డ్యామేజ్ అవ్వడం కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. అదే సమయంలో మీకు వృత్తి వ్యాపారాల్లో కూడాను లేదా ఉద్యోగం చేస్తున్న చోట కూడాను స్త్రీలను అనవసరంగా కలబెట్టకండి, వారి యొక్క జోలికి వెళ్ళకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మీ పని మీరు చేసుకుని వచ్చేస్తేనే మంచిది. లేకపోతే అది కాంట్రవర్సీగా మారి మిమ్మల్ని అనవసరంగా ఏదో ఒక సమస్యల్లోకి నెట్టేయడం అనేది ఈ వారం కనబడుతూ ఉంది. ఇది సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిగత జాతకాన్ని చూస్తే ఇంకా అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా సమసప్తమ స్థానంలో శని కుజులు సంచారం చేయడం వల్ల కూడా ముఖ్యంగా కుటుంబంలో ఒక కండిషన్తో కూడినటువంటి వ్యవహారము, భార్యకు భర్తకు మధ్య ఒక పచ్చిగడ్డి వేస్తే అలా బగ్గుమంటుంది, అలాంటి కోపతాపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాల్లో ఒకరినొకరు సర్దుకొని ముందుకు వెళ్ళాలి. కుజుడు కూడా అక్కడ ఉండడం జరిగింది. అలాగా ముఖ్యంగా భాగ్యాధిపతిని కుజుడు, అలాగే మీ రాశికి సమసప్తమాధిపతి మరి షష్ఠమాధిపతి అయినటువంటి శని కూడా అక్కడ సంచారం చేయడం అనేది కొద్దిగా రచ్చలు రగడలు, అనవసరమైన వివాదాలు, వాగ్విదాలు, పంచాయతీ చర్చలు ఇవన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు దాంట్లో జాగ్రత్త పడాలని మాత్రమే నేను హెచ్చరిస్తున్నాను అనమాట. అది మీ ఇష్టం, మీరు నేను చేయనంటే మీ ఇష్టం, అది మేమేం చేయగలం. మేము వరకే గైడ్ లైన్స్ మాత్రమే ఇవ్వగలం. ఇది మీరు గమనించాలి. తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల మీ కమ్యూనికేషన్లో కూడా జాగ్రత్త పడాలి. ఈ వారం సింహరాశి వాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కేతు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కనిష్ట సోదరి వల్ల ఇబ్బందులు, తిక్కి ఫ్రెండ్ వల్ల ఇబ్బందులు, ఇరుగు పొరుగు వల్ల అనవసరంగా గీకి మిమ్మల్ని రచ్చగా లాగడము, గొడవలు పెట్టుకోవడము, అనవసరమైన నిందలు వేయడము, అలాగే ముఖ్యంగా మీ యొక్క 8కి 8వ భావం 3వ భావం అవుతుంది. కాబట్టి పూర్వీకుల ద్వారా కూడాను ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల్ని ముందర పెట్టుకుని గొడవలు పడడం, ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. మన నోరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కేతు 3వ స్థానంలో ఉంటే సైలెంట్గా ఉండడమే మంచిదని మాత్రం నా అభిప్రాయం అన్నమాట. అయితే ఈ వారంలో మీకు విశేషించి చెప్పాలంటే 1వ తారీఖున కొద్ది భయం ఆందోళన కలుగుతాయి. అప్పుల బాధలు కావచ్చు, లేదా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దూర ప్రయాణం చేసే విషయంలో కావచ్చు, దూరంగా మన బిడ్డలు ఉన్నారే వాళ్ళు ఎలా ఉన్నారు, ఉద్యోగ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అన్నటువంటి ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా వెంటాడతాయి. అయితే మీకు 2, 3 తారీఖుల్లో మళ్ళీ అవన్నీ కూడా సర్దుమణుగుతాయి అనమాట. అంటే ఉద్యోగరీత్యా ఏదో ఒక ఉద్యోగం రావడము, అందులో మీ తెలివితేటలను ఉపయోగించడము, తత్ఫలితంగా మీరు ఖర్చు పెట్టిన ఆ ఉద్యోగంలో స్థిరపడడం అనేది జరుగుతుంది. అదే సమయంలో 4, 5, 6 తారీఖుల్లో అయితే మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. 7వ తారీఖు కొద్దిగా ఖర్చులు ఉంటాయి. అయితే దానికి మీ మనసు స్థిరంగా లేకపోవడం వల్ల అలాంటి ఖర్చుల్ని మీరు పెడతారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, మీకు లేదు, ఇతరులకు కూడా ఉండదు అనమాట. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ విశేషించి మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు ఏం చేయాలంటే ఈ వారంలో
ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలి. మీ మాటలు ఎంతవరకైనా సౌమ్యంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. సౌమ్యం కాకుండా కొద్ది కఠినంగా విషయవాంఛతో మాట్లాడితే చిక్కుల్లో పడడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి. అలాగే పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పల్గుని అంటారు దీన్ని. ఈ పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీల వల్లనే అనవసరమైనటువంటి గొడవలు, స్త్రీలకి అబ్డామన్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కన్యా రాశ్యాధిపతి అయిన బుధుడు దశమ కేంద్ర స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అందువలన వీరికి చాలా వరకు భాగ్యవంతమైనటువంటి జీవితము రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరికి అంటే తండ్రి యొక్క విషయంలో, తండ్రి కుటుంబ పరంపరలో వీరికి రావాల్సినటువంటి ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది చాలా వరకు కలిసి వచ్చే కాలంగా కనబడతా ఉంది. ఈ వారంలో సమసప్తమ స్థానంలో గురువు, అలాగే మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, మీ రాశికి రాబడి స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అవ్వడం, అంటే 2కి 9కి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల అనుకూలంగా ఉన్నట్టుగా మనం భావించాలి. కానీ ఒక్క విషయంలో మాత్రమే తిరకాసు కనబడుతుంది. అదేమిటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో లోపం కనబడుతుంది. కానీ నేను చెప్పే ఈ విషయం మీకు విరుద్ధంగా అనిపించవచ్చు. ఎందుకంటే సమసప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కదా, శుక్రుడు ఉన్నారు కదా, గురువు ఉన్నారు కదా. అంటే ఎప్పుడు కానీ ఈ గురువు శుక్రులు ఎప్పుడైతే సమసప్తమ స్థానంలో ఉంటారో వారికే అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి కూడా. అది శాస్త్రోక్తంగా కొన్ని చోట్ల చెప్పి ఉండకపోవచ్చు, కానీ అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. చాలా కుటుంబాల్లో మనం గమనించవచ్చు. ఇది అందరూ చెప్పే శాస్త్రంలో ఉండదు అది, కానీ నేను అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా చూసి చెప్పినటువంటి విషయం ఇది. ఇది మీరు గమనించవచ్చు కూడా ఈ వారంలో ఎలా ఉంటుంది. అలాగే షష్ఠమ స్థానంలో శని, అలాగే మీ రాశికి అష్టమాధిపతి కుజుడు సంచారం చేయడం జరిగింది. అంటే 6వ అధిపతి 8లో కానీ 8వ అధిపతి 6లో కానీ ఉంటే విపరీత రాజయోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేగాని దుస్థాన స్థానాలు అంటే ఒకటానికొకటి పరస్పరము మారినప్పుడు కానీ, దుస్థానాధిపతి ఇంకొక దుస్థానంలో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పే విషయాన్ని మీరు మీ జీవితంలో పొందవచ్చు ఈ వారంలో కూడా. అది గమనిస్తారు కదా, అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు కదా, దాని నుంచి బయటికి పడతారు. ఆరోగ్యం నయమవుతుందని కూడా చెప్పవచ్చు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ యొక్క రిజర్వ్గా ఉండడం అనేది అవసరం. ఇప్పుడు చాలా వరకు సైలెంట్గా ఉండడమే మంచిది కూడా. ఇక్కడ అష్టమ స్థానంలో రాహు పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వరు. అలాగే అష్టమ స్థానంలో ఉచ్చ పొందినటువంటి సూర్యుడు ఉన్నప్పటికీ కూడాను స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, కానీ మగవారికి మాత్రం అనుకూలంగా ఉండదు. ఇది మీరు ప్రాక్టికల్గా ఈ వారం గమనించండి. గమనించి మాకు కామెంట్స్ పెట్టండి కావాలంటే, సమస్య ఏమి లేదు. ఏదైనా టెస్ట్ చేయాలి. మీరు రుచిని చూడాలి, పరీక్ష చేయాలి. అప్పుడే తెలుస్తుంది మనకి ఏది ఎలా ఉంటుంది అనేది. అది గమనార్హం అన్నమాట. అయితే ఈ వారంలో చూసినట్లయితే 1వ తారీఖున మీకు చాలా వరకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాన్ని కల్పించే వాతావరణం ఉంది. ఎలాగంటే మీ మాటల ద్వారా, మీ యొక్క చేతల ద్వారా, మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా, మీరు చేసే ప్రయాణాల దుడుకుతనం వలన ఇలా ఇబ్బంది వస్తాయి. 2, 3 తారీఖులో కూడా దానికి ఉధృతమైనటువంటి ప్రభావం కనబడుతుంది. 4, 5, 6 తారీఖుల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అత్త కుటుంబంతో అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు మీ మీద అపోహలు, ఒక విధంగా చీదరింపు ఉన్నటువంటి మీ కుటుంబం, అత్త కుటుంబం కానీ మీ నాన్న కుటుంబం కానీ మీకు అనుకూలించడం అనేది జరుగుతుంది. 7వ తారీఖున అధిక లాభాలు పొందే విధంగా గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇది మనం గమనించవచ్చు. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా గోచరమవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెట్టడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉంది గ్రహాలు. అలాగా హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 4, 5, 6 తారీఖులు
అలాగే 7వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో కానీ, విద్యార్థులకైతే కానీ, లేదా స్థలాలు కొనే వారికి కానీ, లేదా కోర్టు వ్యవహారాల్లో చిగురుకున్నటువంటి వారు బయటపడడానికి కానీ, వీటన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము మొత్తం మీద ఉద్యోగ రీత్యా అనుకూలం ఉంటుంది. చాలా వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చేసే పనిలో కూడాను ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని సాధించాలనుకుంటారు. ఇలా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో అధికంగా మీరు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారము స్త్రీలు పురుషుల దగ్గర మాట్లాడేటప్పుడు కానీ, పురుషులు స్త్రీల దగ్గర మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మన వాళ్ళే, మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటారులే, అడ్జస్ట్ చేసుకుంటారని కానీ వెళ్తే ఈ వారం చిక్కుల్లో పడడం ఖాయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఏదో ఒక కొలిక్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం పడతాయి. ముఖ్యంగా మీ సంతాన విషయంలో మీ సంతానం తీసుకునే నిర్ణయాలు అంత అనుకూలంగా ఉండవు. మీ భాగస్వామి వ్యాపారాల్లో కొద్దిగా నష్టాన్ని పొందే విధంగా కూడా కనబడతా ఉంది. అంటే నష్టం ఖచ్చితంగా వస్తుందంటే నేను పొందే విధానాన్ని తెలియజేస్తున్నాను. దాన్ని నష్టం పొందుతుంది అన్నప్పుడు నష్టం కావాలని కోరుకోము కదా, దానికి తగినటువంటి ప్రణాళికలు రచించి దాని నుండి జాగ్రత్త పడతాం కదా, అది నేను చెప్తున్నాను. అందువల్ల ఏమంటే కుటుంబంలో మీ పట్ల గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఇతను ఏం సాధించలేకపోతున్నాడే, ఈమెమి సాధించలేకపోతా ఉంది, ఇతను చదివాడు కానీ ఎందుకు ఉపయోగం లేకుండా ఇంట్లో కూర్చో ఉన్నాడు అన్నటువంటి ఒక చీదరింపు, ఒక అసహ్యము, ఒక ద్వేషం అనేది కనబడుతుంది. ఇది మనం ప్రాక్టికల్ కూడా గమనించవచ్చు. అయితే ఈ వారంలో మీరు విశేషించి గమనించాల్సిన ఇంకోటి ఏమిటంటే, మీ భార్యకు లేదా భర్తకు మీ పట్ల లోపల ప్రేమ ఉన్నా కానీ శారీరక సుఖాన్ని అందించలేనటువంటి స్థితిలో వారి అనారోగ్యం కావచ్చు, వారి యొక్క మానసిక స్థితి కానీ ఉంటుంది. అందుకని మీరు అపోనెంట్గా ఉన్నటువంటి వారు, అంటే ఆపోజిట్ సెక్స్లో ఉన్నవారు, అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు, పెళ్ళైనటువంటి వారు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఈ వారం గడపాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదే సమయంలో ఈ వారంలో విశేషించి చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడము, మీరు ఇన్నాళ్ళుగా ఆశ పెట్టుకున్నటువంటి ఏదో ఒక పెద్ద అమౌంట్ మనకు వస్తుంది, మనకు దాని నుండి బయటపడిపోతాము, ఈ అప్పు తీర్చేస్తాము, లేకపోతే వాని దగ్గర మాట పోకుండా కాపాడుకుంటాం అనుకుంటుంటారు. కానీ అక్కడ చివరి మూమెంట్కి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అందుకని ఎవరికి తొందరపడి మాట ఇవ్వకండి. అలా మాటిస్తే చిగురుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఈ వారంలో మనకి విశేషంగా చెప్పాలంటే ముఖ్యంగా
మీకు 1వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. ఏదేది మీ జీవితంలో అందరూ మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఈడెందుకు పనికి మాలిన వాడు అనేసి అంచనా వేస్తుంటారు చూడు, వాళ్ళు మిమ్మల్ని గౌరవించడము, ఇతను గొప్పోడు అవుతాడు అన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఎస్టిమేషన్ తప్పిపోవడం కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దానికి తగ్గట్టుగా మనం మలచుకోవాలి. 2, 3 తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతుల నుండి డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. మీకు వచ్చే రాబడికి ఎవరో ఒక అడ్డుకట్ట కూడా వేయబోతున్నారు అనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకొక విషయం ఏమిటంటే 4, 5, 6 తారీఖులు ఏమైనా బాగుందా అంటే ఇక్కడ మీ యొక్క దూర స్నేహితులు అంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇతర ప్రాంతాలు మీరు చదువుకుంటా ఉంటే వారి వల్ల ప్రమాదం ఉంది. వారు మీ ముందర బాగా మాట్లాడి ఆ తర్వాత మీ వెనకాల మిమ్మల్ని గురించి పట్టించేస్తారు. ఇది జాగ్రత్త పడాలా ఈ యొక్క 3 రోజుల వరకు. అయితే 7వ తారీఖు ఏమైనా బాగుందా మనకంటే చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి కానీ, విద్యార్థులకు కావచ్చు, కర్షక కార్మికులకు కానీ, వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ తులారాశికి చెందినటువంటి వారి చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము స్త్రీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను ముందుగానే చెప్పాను కాబట్టి మీకు అది వర్తిస్తుంది కూడాను. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కానీ లేకపోతే ఇతరులతో పబ్లిక్లో మీ ఎదుటిగా వచ్చిన మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి జుల్లు కబుర్లు మాత్రం దయచేసి చెప్పకుండా ఉంటేనే మంచిదని మాత్రం నేను సూచన ప్రమాణంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదలలో వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా జాగ్రత్త పడవలసిన విషయాల్ని మొదట చెప్తానండి. అదేమిటంటే మీ రాశికి 6వ స్థానం కూడాను కుజుడిది అయింది కాబట్టి వృశ్చికానికి కూడా కుజుడి అధిపతి అయినాడు కాబట్టి ఇలాగా 6వాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీరు లోన్ కానీ వెళ్తే అక్కడ మీరు పెట్టే సంతకాలు కావచ్చు లేకపోతే అగ్రిమెంట్ సంబంధమైన విషయాలు కానీ వ్యాపార రీత్యా చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ బదులుగా వేరే వాళ్ళు లోన్ తీసుకోవడము, మీ సెల్ ఫోన్కి కేవైసీ తీసుకున్నారు, మీ పేరు ఇచ్చారు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరే కట్టాలి అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో కూడిన మెసేజ్ రావడం కూడా జరుగుతుందండి. అలాగే తృతీయాధిపతి శని 4వ స్థానంలో సంచారం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ విశేషించి ఎవరైనా కానీ ఈ యొక్క వృశ్చిక రాశికి చెందినటువంటి వారుగా వివాహానికి వెళితే మీరు పెళ్లి పత్రికల్ని ప్రింట్ చేసే సమయంలో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రావడము లేకపోతే మా యొక్క బంధుమిత్ర రాక కొరకు ఎదురు చూసువారు అనే దాంట్లో పేర్లు మార్చివేయడము ఇలా చేయడం వల్ల ఆ పెళ్ళే నిలిచిపోయే అవకాశం కూడా కనబడతా ఉందన్నమాట. శుభకార్యాలకి చేటు వాటిల్లే విధంగా ఉంది అని చెప్తున్నాను. ఇది మైనస్ ఈ వారంలో వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి. అయితే 5వ స్థానంలో పంచమాధిపతి సంచారం చేయడము, సమసప్తమాధిపతి సంచారం చేయడం అనేది జరిగింది. అంటే 5, 7 భావాధిపతులు 5లో కలవడం జరిగింది కాబట్టి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు కంపల్సరిగా ప్రేమలో పడడము, ప్రేమ సంబంధమైన వివాహాలకి దారి తీయడం అనేది తప్పనిసరిగా ఈ వారంలో కనబడుతుంది. అది సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా అనేది ఈ వృశ్చిక లగ్నానికి 11వ భావాధిపతి బుధుడు తీసుకున్న భావము అది 7లో ఉంది కాబట్టి 100కి 200% అలాంటివి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అమ్మాయిలు తక్కువ వయసు ఉండి అబ్బాయిలు పెద్ద వయసు ఉంటే సమస్య లేదు, కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. అబ్బాయిలు చిన్న వయసులో ఉండి ఒక 5-6 సంవత్సరాలు చిన్నగా ఉండి పెద్ద వయసులో ఉన్నటువంటి అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఈ వారం కనబడుతూ ఉంది. ఇందులో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఎదుగుదల అయితే కొదవలేదు, బాగానే ఉంటుంది, కానీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయడానికి అవకాశం కనబడతా ఉందని మాత్రము నేను చూసిన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. అయితే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది.
12వ భావంలో కేతు సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా హాస్పిటాలిటీ ఖర్చులు అధికంగా అవుతాయి. ఒకవేళ హాస్పిటల్కి మీరు కానీ వెళితే అక్కడ ఒకదాని బదులు ఇంకొకటి పిసురుకొని స్కాన్ రిపోర్ట్ కూడా మారిపోయి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే 6వ భావంలో దశమ కేంద్రాధిపతి అయినటువంటి సూర్యుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగానికి కానీ కెరీర్కి కానీ ప్రొఫెషన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, బాగా అనుకూలంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే మీకు 1వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, రాజకీయ పరంగా, ప్రొఫెషన్ పరంగా, అలాగే ముఖ్యంగా గురుస్థానంలో ఉన్నటువంటి వారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. 2, 3 తారీఖులో భార్యాభర్తల మధ్య అనుకూలత అధికంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అయితే 4, 5, 6 తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకుల వల్లనే మీరు ఇబ్బంది పడడము, వారే మిమ్మల్ని భ్రష్టు పెట్టియడం జరుగుతుంది. అలాగే మీ యొక్క థిక్ ఫ్రెండ్ ద్వారా ఒక ద్రోహం కానీ, కుట్ర కానీ, మోసం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు అనేది మీరే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. 7వ తారీఖు అయితే తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత విద్య కానీ, రీసెర్చ్ ఇలాంటివి చేస్తున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులకు వారికి తెలియనటువంటి భయ ఆందోళన, ప్రాజెక్ట్ సంబంధమైనటువంటి మన లెక్చరర్, ప్రొఫెసర్ మనకు అనుకూలిస్తారా లేదన్నటువంటి ఆలోచన కూడా వీరికి ఇబ్బందిని కలిగించే విధంగా, మానసిక ఒత్తిడిని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలి. కనీసం జ్యోతిష్యునైనా కలవాలి. అప్పులు చేసే మునుపు చాలా మంది జ్యోతిష్యుని కలవరు. అప్పు అయిపోయిన తర్వాత నేను 30 లక్షలు అప్పు ఇయ్యాను, నేను ఒకరికి 10 లక్షలు ఇచ్చాను, తిరిగి రాలేదని అంటుంటారు. అలాంటి సమస్యలకు జ్యోతిష్యుని కలవడం వల్ల ఉపయోగం లేదు. అదేదో ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జ్యోతిష్యుని కలిసి ఉంటేనే మీరు మంచి ఫలితాలు ఇచ్చుంటారు. మీ జీవితంలో అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ అసలు వృశ్చిక రాశికి చెందినటువంటి వాళ్ళు చేయనే కూడదండి. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంది. సుఖస్థానం దెబ్బతినింది కాబట్టి ఇంటితో గొడవలు పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు 1, 2, 3 తారీఖులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో ఆతిథ్య హృదయాన్ని అధికంగా పఠించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు యోగవంతంగా ఉంది. ఎందుకంటే ధనుస్సు రాశికి ముఖ్యంగా చెప్పాలంటే షష్ఠమ స్థానానికి మరియు లాభస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు సుఖస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైతే కోరుకున్నారో ఆ ఆశలని నెరవేరడానికి అందరి యొక్క సహాయ సహకారాలు అందడమే కాకుండా జాబ్లో ఉన్నటువంటి వారికి అక్కడ మీరు కానీ ఏదైనా లోన్ అప్లై చేస్తే తప్పనిసరిగా శాంక్షన్ అవుతుంది. మీ రాశ్యాధిపతి బృహస్పతి కూడాను 4వ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేయడం, 2 శుభగ్రహాలు ముఖ్యంగా సుఖస్థానంలో సంచారం చేయడం వల్ల స్త్రీ సౌఖ్యము, పురుష సౌఖ్యము, కుటుంబంలో బిడ్డల యొక్క అనుకూలత అన్నీ కూడాను యోగదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 3వ స్థానం బలపడింది, మీకు ధన ఆదాయం కలుగుతుంది. మీరు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అయితే మీకు ముఖ్యంగా సంతానం ద్వారా అనుకూలమని నేను మొదటే చెప్పాను కాబట్టి వారి యొక్క వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ అవుతాయి. ఒకవేళ వారు ఏదైనా ఉద్యోగంలో ఉంటే కూడాను వారి నుండి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే 5వ స్థానంలో రాహు అలాగే మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి తండ్రికి సంబంధమైనటువంటి విషయంలో ఎలక్ట్రికల్ షాక్ కొట్టడం కానీ లేదా ఆరోగ్య పరిస్థితుల్లో సైనస్ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. భయపడడానికి నేను చెప్పటం లేదు, జాగ్రత్తలు వహిస్తారని మాత్రమే నా ఉద్దేశము. అలాగే దశమాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ రాశికి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. కానీ మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఉంటేనే మంచిదని మాత్రం నేను సూచన ప్రమాణంగా మీకు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు కేతు యొక్క సంచారము లాభస్థానంలో ఉండడం వల్ల మంచి విధాలుగానే మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ చిన్నాన్న కుటుంబంతో కానీ, అన్న కుటుంబంతో కానీ, మీ యొక్క సీనియర్స్తో కానీ, ఉద్యోగంలో సీనియర్స్ ఉంటారు,
ఎక్కడైనా కానీ స్టూడెంట్స్గా ఉన్న వారికి సీనియర్స్ ఉంటారు కాలేజీలో కానీ, అలాగే పీజీ క్లాసుల్లో కానీ. ఇట్లాంటప్పుడు వాళ్ళతో జాగ్రత్త పడి ముందుకు వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీకు 1వ తారీఖున ఏ విధంగా ఉంటుంది అంటే, విశేషించి ఈ వారంలో నిర్మాణ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు, లేదా కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి మెటీరియల్స్ అమ్మే వారికి చాలా ఆదాయకరంగా ఉంటుంది. కానీ అంత తొందరగా వసూలు కావాలన్నమాట డబ్బులు. ఆ కొద్దిగా ఓపిక పడితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే 2, 3 తారీఖుల్లో ఉద్యోగరీత్యా అనుకూలము, ఉద్యోగ ప్రాప్తి, లోన్ అప్లై చేస్తే లోన్ రావడము, అలాగే మీకు సక్సెస్ అనేది మీరు పొందుతారనడంలో సందేహమే లేదు. 4, 5, 6 తారీఖుల్లో అయితే స్త్రీ సౌఖ్యం ఉంటుంది, పురుష సౌఖ్యము. మీరు పబ్లిక్ లో మంచి ఎక్స్పోజర్ గా తయారవుతారు. బాహ్య ప్రపంచంలో మీకు మంచి ప్రఖ్యాతులు, గుర్తింపు రావడానికి అవకాశం కూడా ఉంది. కానీ 7వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పిచ్చి పెట్టినటువంటి ఆలోచనలు, మెంటల్లీ డిజార్లోకి వెళ్ళడం, ఒకప్పుడు ఆలోచించినట్టుగా ఒకప్పుడు ఆలోచించలేకపోవడం, ఆ 24 గంటలు అలా ప్రవర్తిస్తారు. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దల నుండి సలహాలు చక్కగా అందుతాయి. సిద్ధుల్ని, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళని మీరు మీట్ అవుతారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలు చాలా వరకు అనుకూలిస్తారు. అలాగే కుటుంబంలో పురుషులు కూడాను స్త్రీలకి అనుకూలించి వారి కోరికలు తీర్చడానికి కూడాను ప్రయత్నం చేస్తారు. నగీషమైనటువంటి వస్తువులు, నాణ్యత కలిగిన వస్తువులను కొంటారనమాట. నూతన వస్తువులను కొనడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానానికి అధిక కోపం ఉంటుంది. అయితే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో పాల్గొనేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులు. అయితే ఈ వారంలో కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా మంచి కాలం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే మకర రాశ్యాధిపతి అయినటువంటి శని ఇప్పుడు మీ రాశికి ద్వితీయ స్థానంలోకి సంచారం చేయడము, అక్కడ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉండడం జరిగింది. అందువల్ల మీకు మంచి సుఖశాంతులు ప్రాప్తించబోతున్నాయనేది ఒక సూచన ప్రమాణంగా చెప్పొచ్చు. ఈ 75 రోజులు కూడాను మీకు ధనానికి కొదువు లేకుండా, ముఖ్యంగా సొంత వృత్తులు చేస్తున్నటువంటి వారు, ఇంటి దగ్గరే పనులు చేసుకుంటున్నటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న మైనస్ ఏమిటంటే, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి జీవనోపాధిని కొనసాగించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అయితే తృతీయ స్థానంలో తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారం చేయడం అనేది చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఒక విధంగా ఈ యొక్క వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదండి, అంటే పెళ్లిళ్ళకి, తర్వాత వచ్చి పేరెంటాలకి, తర్వాత ఫంక్షన్ హాల్కి, ఈ వంటలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి వారికి రాబడి రావడానికి అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఈ వారంలో విశేషించి మనం మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏమిటంటే, ఇక్కడ మకర రాశికి అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు సుఖస్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది. అక్కడ ఒకటి మైనస్. అంతేకాకుండా ఇక్కడ రాహు సంచారం జరిగింది. కాబట్టి మీరు ఇతర దేశాల్లో కానీ ఉంటే, పై అధికారుల దగ్గర మీరు పనిచేస్తుంటే, ఒక యజమాని కింద పనిచేస్తుంటే, వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పంచమ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చాలా యోగవంతంగానే ఉంది. మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ విషయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే మీ యొక్క కొలీగ్స్తో మీకున్నటువంటి సత్సంబంధాలు పెరుగుతాయి కూడా. మంచిగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు నేను చెప్పే విషయం అది కూడా, అదేమిటంటే ఉద్యోగ రీత్యా మీరు ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడ పై అధికారుల్ని, మన దేశంలో ఉన్నవారు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ధిక్కరించుకోకుండా మీరు చక్కగా వాళ్ళతో కానీ సమన్వయంగా కానీ వ్యవహరించగలిగితే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ వారంలో మీరు చూసినట్లయితే తల్లి యొక్క ఆరోగ్యాన్ని 1వ తారీఖున చాలా వరకు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. వాహనాల ఖర్చులు కూడా కలుగుతాయి.
కుటుంబంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని చెడిపోయి మొరాయించడం అనేది, రిపేర్లోకి రావడం అనేది జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ మీకు 2, 3 తారీఖుల్లో సంతాన విషయంలో వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి చొరవ ఇతరుల్ని అబ్బురపరిచే విధంగా ఉంటుంది. అది ఒక విధంగా వారికి దృష్టి దోషాన్ని కూడా కలిగిస్తుంది. ఇంటికి వస్తే దృష్టి తీయండి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో. స్త్రీలకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఉద్యోగరీత్యా కావచ్చు, ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఏదైనా బిజినెస్ లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. 4, 5, 6 తారీఖుల్లో వీరు కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. విజయం వీరిని వరిస్తుంది అనడంలో సందేహమే లేదు. అలాగే మీ యొక్క మేనమామ కుటుంబం నుంచి మీకు మంచి అప్లాజ్ అంటే ఏమిటి, పొగర్త, ఒక ప్రశంస అనేది కనబడుతుంది. అంటే మీ తల్లికి తమ్ముని యొక్క కుటుంబం నుంచి అనమాట. అలాగే చూస్తే 7వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారికి అనుకూలం ఉంటుంది. నాకు పెళ్ళే కాలేదండి, మాకెలా ఉంటుంది అని ఒకవేళ ఈ మకర రాశి వారికి అడిగితే, వీరు ఒకవేళ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నా, లేదా సమాజంలో ఏదో ఒక గొప్ప స్థాయికి రావాలని సొంత కాళ్ళ మీద నిలబడి వారి జీవనాన్ని కొనసాగించాలనుకున్నా కానీ చాలా వరకు అందరి యొక్క సపోర్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావడానికి, అది కూడా గృహ సంబంధమైన ఖర్చులు, గృహోపకరణ ఖర్చులు రావడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు చేసే ప్రయత్నాలన్నీ బాగా పనిచేస్తాయి. వీరు ఏదైనా ఒక వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉంటే వీరికి హస్తవాసి వలన మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా అవకాశం ఈ వారం కనబడతా ఉంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్ది కష్టపడి కానీ, శ్రమ తీసుకుని కానీ, వాళ్ళు కానీ శ్రమించగలిగితే ఫలితం వస్తుంది. కానీ మీరు ఎంత శ్రమించినా కానీ ఇతరులు మిమ్మల్ని చూసి అసూయపడడం అనేది ఈ వారం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ వారంలో మీరు ఏం చేయాలంటే అధికంగా దుర్గామాతను ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో జన్మశని జరుగుతూ ఉంది. అంటే మీ జన్మ రాశ్యాధిపతి శని మీ జన్మలోనే ఉండడము, అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి, ముఖ్యంగా మీకు దశమ స్థానానికి అధిపతి ఎవరంటే కుజుడు అవ్వడం జరిగింది. అంటే మీ కర్మకారకుడు కర్మకు అధిపతి అయినటువంటి కుజుడు కర్మకారకుడు అయినటువంటి శనితో సంచారం చేయడం, ఇది ఒక విధంగా పనికి మాత్రం లోటు లేదు. అదే పని శ్రమించాలా, లేదా సులభంగా ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ఆర్డర్ ఇవ్వాలనేది ఇక్కడ చూస్తే మొదటిదని చెప్పొచ్చు. చాలా వరకు కష్టపడాలా, బాగా ఎనర్జెటిక్గా కష్టపడతారు కూడా ఈ వారం. అయితే ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి, ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ధనస్థానంలో బృహస్పతి సంచారం, అలాగే సుఖస్థానాధిపతి అయినటువంటి, ముఖ్యంగా మీకు చెప్పాలంటే శుక్రుడు కూడా సంచారం చేయడం, భాగ్యాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీకు భాగ్యాలకి కొదవలేదు. మీకు అనేక విధాలుగా లాభాల మీద లాభాలు, రాబడి రావడము, మార్గం అనేది నిర్దేశించడం జరుగుతుంది. అంటే ఆదాయాన్ని పొందగలిగే మార్గాలు కనబడుతున్నాయి. అలాగే చతుర్థ స్థానంలో ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే పంచమాధిపతి అయినటువంటి బుధుడే సంచారం చేస్తున్నారు. 5వ భావాధిపతి 4లో ఉన్నారు. కాబట్టి జ్ఞానానికి కొదువు ఉండదు. చాలా వరకు మీకు ఎవరితో ఎలా మాట్లాడాలని తెలిసిపోతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు, చదువుకున్నటువంటి వారికి ఇంకా మంచి మేధావితనంతో, వాళ్ళు విజ్డమ్తో ముందుకెళ్ళడానికి కూడాను అవకాశం కనబడతా ఉంది. అలాగే ఈ వారంలో చూసినట్లయితే తృతీయ స్థానంలో రాహు బలపడము, 9వ స్థానంలో కేతు కూడా బాగా అనుకూలంగా ఉండడం జరిగింది. కానీ కేతు 9వ స్థానంలో ఉన్నప్పుడు కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో తండ్రిని ఎలాగైనా ఇరికించాలి, లేదా తండ్రికి సంబంధమైనటువంటి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, కొద్ది కన్ను వేయడము, దానిని మన కోర్టులోకి వెళ్ళడము, అక్కడ వాగ్విదాలు జరగడం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకు రాహు 3వ స్థానంలో ఉన్నప్పుడు చాలా మోసపూరితమైనటువంటి కమ్యూనికేషన్ కొనసాగిస్తారు. ఎక్కడ నిజం చెప్పాలా అక్కడ నిజం చెప్పకుండా అక్కడే అబద్ధం చెప్పడం, ఎక్కడ అబద్ధం చెప్పాలో అక్కడ అబద్ధం చెప్పకుండా నిజాన్ని చెప్పడం, ఇవి రెండు కూడా జరుగుతాయి. అయితే మీకు సమసప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు తృతీయ స్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంది.
ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ, పబ్లిక్ సహాయ సహకారాలు, మీ యొక్క భాగస్వామిక అనుకూలత, ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. ఇందులో ఎలాంటి తేడా కనబడదు. అయితే ఈ వారంలో 1వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. పక్కన అక్కన వాళ్ళు, అంటే అక్కన పక్కన అంటారు కదండి, వారు మీకు చాలా వరకు సహకరిస్తారు, మంచి సలహాలు కూడా అందిస్తారు. 2, 3 తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తల్లికి సంబంధించినటువంటి మెదడుకు సంబంధించినటువంటి నరాల సంబంధమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం సంబంధమైనటువంటి చర్మ సంబంధమైన వ్యాధుల్ని గమనిస్తుండాలి. కనీసం ఇంట్లో ఒకరికైనా అది అటాక్ అవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏ ఒకటి అటాక్ అయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సొంతంగా వైద్యాలు మాత్రం దయచేసి ఈ సమయంలో చేసుకోకండి. అందువల్ల ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే మీకు 4, 5, 6 తారీఖుల్లో మీ సంతానం గురించి అనవసరమైనటువంటి ప్రాపకాండ జరుగుతుంది. వారికి ఏం వారి ఇంట్లో అందరూ కష్టపడుతున్నారు, బిడ్డలు కూడా పనికి వెళ్తారు, బిడ్డలు కూడా మంచి డబ్బు సంపాదిస్తారు, జాబ్ చేస్తారు అనేటువంటి దృష్టి దోషాలు మిమ్మల్ని ఎంటాడము, అందువల్ల సుస్థి చేయడం అనేది జరుగుతుంది. కానీ 7వ తారీఖు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ఉన్నతి, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే మీకు అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగరీత్యా రావడానికి అవకాశం కనబడతా ఉంది. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కన్ఫ్యూజన్ అధికంగా ఉంటుంది. తలలో నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కానీ, మన దేశంలో ఉన్నటువంటి వారు కానీ, వారి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థిక సమస్యలు తొలగుతూ కొత్తగా ఆర్థిక సమస్యలు పుట్టబోతున్నాయి. అంటే ఒక చోట తీసినటువంటి అప్పు వలన వేరే చోట అప్పు చేసి దాన్ని మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి ఫలితాలని 2 శుభగ్రహాలు మీ రాశిలో ఉండడం వలన ఇవ్వబోతున్నాయి. తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు, మీ జన్మరాశి అధిపతి గురువు ఇద్దరు కూడాను మీ జన్మరాశిలో సంచారం చేయడం వల్ల సుఖశాంతులకి ఎట్టి పరిస్థితుల్లో కొదువు ఉండదని చెప్పవచ్చు. అదే సమయంలో మీ యొక్క సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడాను తృతీయ స్థానంలో సంచారం చేయడము మీకు కమ్యూనికేషన్ ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటాయి. శుభగ్రహాలు అని చెప్పబడే బుధుడు కానీ, శుక్రుడు కానీ, గురువు ఈ వారంలో మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తున్నారు. అది మీకు సంతోషకరమైనటువంటి వార్తే. అయితే 2వ స్థానంలో సూర్యుడు కానీ, 2వ స్థానంలో రాహు పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఎక్కడ వీరికి ఇబ్బంది కలుగుతుందంటే ఉద్యోగం చేసే చోటే వీరి యొక్క మాట విరుపుతనం వల్ల, మాటలు పెరగడం వల్ల, నువ్వెంత నేనెంత అని వీరు ప్రవర్తించే దాని వలన మాత్రమే ఉద్యోగం అనే చోట, వృత్తి అనే చోట, వ్యాపారం అనే చోట ఇబ్బందులు కలగడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఇండైజెషన్ ప్రాబ్లం కావచ్చు, మైగ్రేన్ ప్రాబ్లం సంబంధమైంది కానీ, మొలల సంబంధమైంది కానీ, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి, అంటే ఎవరికి పడితే వాళ్ళకి రాదండి, ఒక 50-60 ఇయర్స్ తర్వాత వృద్ధులుగా ఉన్నటువంటి వారికి, అలాంటి వారికి రావడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాల. వ్యయ స్థానంలో మీ లాభాధిపతిని శని, అలాగే ధనాధిపతి అయినటువంటి రాహు శుక్రుడు, కుజుడు సంచారం చేయడం జరుగుతుంది. అంటే రెండవ భావాధిపతి ఎవరంటే కుజుడు అవడం జరిగింది. అంటే రాబడికి అధిపతి కుజుడు, లాభాధిపతి అయినటువంటి శని ఇప్పుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు ఎంత సంపాదించి దాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేసినా కానీ హాస్పిటాలిటీ ఖర్చులు కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి వ్యయ ఖర్చులు కావచ్చు జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ సందర్భంలో మీకు 1వ తారీఖున ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబంలో ఆర్థిక ఎదుగుదల కొరకు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని కార్యాలను నెరవేర్చుకోవడానికి కానీ మీరు ఇతరుల దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది.
లేదా మీ చేతులు కట్టుకొని నిలబడవలసిన పరిస్థితి మీ యొక్క పై ఆఫీసుల ముందు కలగడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది గమనించవచ్చు. అయితే మీకు 2-3 తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. 4, 5, 6 తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ ఇంటి నుంచి దూరంగా జీవించవలసినటువంటి పరిస్థితి జీవనోపాధి కొరకు, ప్రొఫెషన్ కొరకు, వ్యాపారం కొరకు కానీ వృత్తి కొరకు కలిగే అవకాశాన్ని ఇస్తుంది. 7వ తారీఖున సంతానానికి స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనే దిగులు, వేదన అనేది కనబడుతుంది అనమాట. అయితే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఆర్థికంగా కొద్ది కుంటుపడే అవకాశం ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి 2, 3 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. అందరితో కలిసిమెలిసి వ్యవహారాల్లో పాల్గొని మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు అధికంగా ఏం చేయాలంటే శివుని, గణపతిని పూజించండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం వారరాశి ఫలాలతో మిమ్మల్ని త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా కలవడానికి ప్రయత్నం చేస్తానండి. శుభం. మీ గుణబ్రహ్మ.